తను కూడా ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తోంది. మీ రెండు మనసుల ప్రేమ ఎప్పటికీ మూగపోదు. డెఫినెట్ గా మీరిద్దరూ ఒకటవుతారు. అదెంతో దూరంలో లేదు అరవింద్. అరవింద్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు మేడం. ఆ డైరీ అరవింద్ త్రిష. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు మన శత్రువుల గురించి ఆరా తీశాను. అరవింద్ నేచర్ క్యూర్ సెంటర్లో ఉంటూ అంజలి అనే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడ్డ అమ్మాయి ఎవరో కాదు, కృష్ణవేణి అక్క అలివేణితో త్రిష. అరవింద్ ఆనంద్ అని పేరు మార్చుకున్నాడు. అటు అలివేణి అంజలి అని పేరు మార్చుకుని ఒకరికొకరు ప్రేమలో పడ్డారు. ఒకరికొకరు పలానా అని తెలీదు. ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోలేదు. నాకు తెలిసి త్వరలో వాళ్ళిద్దరూ కలుసుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నది కృష్ణవేణికి తెలిస్తే అలివేణి కృష్ణవేణి తోడికోడలవుతుంది. అంటే నీకు ఆ ఇంటి కోడలిగా ఎంటర్ అయ్యి పగ సాధించే ఛాన్స్ మిస్ అవుతుంది. సో నువ్వు అరవింద్ డైరీ చదివి బాగా ప్రిపేర్ అవ్వు. మన ప్లాన్ ప్రకారం నువ్వు ఎప్పుడు ఎలా ఎంటర్ అవ్వాలో నేను డిసైడ్ చేస్తాను. అక్క, నా కల నెరవేరిపోతోంది. అయ్యో బాబోయ్, నా జీవితంలో ఇంత సంతోషమా! అక్కని పెళ్లి చేసుకోమని మేడం అరవింద్ని అడిగితే ఆ రోజు ఏమన్నాడు? అలివేణికి నీకు పెళ్లి చేస్తానని. మీ వదిన కృష్ణవేణికి నేను మాటిచ్చాను అరవింద్. మామ్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అసలు అలివేణిని నేను భారీగా ఊహించలేను. మామ్, అసలు అలివేణితో నా పెళ్లి నేనసలు ఊహించుకోలేకపోతున్నాను. అరవింద్, నేను మీ వదినకు మాటిచ్చాను. మామ్, తను పల్లెటూరు పిల్ల, నేను లండన్లో చదువుకునొచ్చాను. మా ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ప్లీజ్ మామ్. Made for each other, akka. కృష్ణవేణి, హాయ్. తమ్ముడు అరవింద్
వదిన అలివేణి వదిన. వంశీ గారు, అలివేణికి అరవింద్కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఓ, అలివేణి అరవిందుల ఈడు జోడు చాలా బాగుంటుంది. పైగా అలివేణి వదిన చాలా మంచిది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, అందంగా ఉంటుంది కదా. మరి వంశీ గారు, మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరితో చెప్పరు కదా? నేనెవ్వరితో చెప్పనులే. ప్రామిస్? ప్రామిస్. మరి మన అరవింద్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడా? అంటే అంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ వంశీ గారు. ఏయ్ దొంగ, అరవింద్ ఫ్రెండ్షిప్ లో పడ్డా? నాకు తెలుసులే. ఆ అమ్మాయి ఎవరూ కాదు, అలివేణి వదినే. హాయ్, అలివేణి వదిన అరవింద్ ఫ్రెండ్స్ అయ్యారా? మరి ఈ విషయం అరవింద్ నాకెందుకు చెప్పలేదు కృష్ణవేణి? అయ్యో వంశీ గారు, అరవింద్ ఫ్రెండ్షిప్ చేసేది మా అలివేణి అక్కతో అని తనకు కూడా తెలీదు. అయ్యో, అదేంటి? అమ్మాయి ఎవరో తెలియకుండా ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారు? మీరిలా కూర్చొని చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఫోన్లో పరిచయం అయ్యాను. పరిచయం అయ్యావు, ఓకే. మాట్లాడుకుంటూ మనమిద్దరం ఒకరినొకరు తెలుసుకున్నాం. తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం. అది కాదు కృష్ణవేణి, ఫ్రెండ్స్ అన్నాక ఒకరినొకరు పేర్లు చెప్పుకుంటాం కదా. చెప్పుకుంటాం. అలా అయితే అలివేణి అరవిందులని పేర్లు చెప్పుకుంటే ఒకరి గురించి ఇంకొకరికి తెలిసిపోతుంది కదా. అలా తెలియకుండా సరదాగా పేర్లు మార్చుకున్నాం. నా పేరు అంజలి, మీ పేరు ఆనంద్. ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే అరవిందేమో ఆనందని, అలివేణి వదినేమో అంజలి అని పేర్లు మార్చుకొని ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. నాకు తెలుసులే. ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ అయింది. ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ ఒకరినొకరు చూసుకోలేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవాలని ఒక చోటికి వెళ్లారు. అప్పుడు నేను అరవింద్కి తోడుగా వెళ్ళాను. అవును. అక్కడికి వెళితే అంజలి అలివేణక్క అని తెలిసింది. అంటే అలివేణి వదిన ఫ్రెండ్ అరవింద్ అని తనకి తెలియదన్నమాట. అరవింద్కి కూడా తను ఫ్రెండ్షిప్ చేస్తున్నది మా అక్కతోనే అని తెలియదు వంశీ గారు. అయ్యయ్యో, మరి నువ్వు చెప్పాలి కదా కృష్ణవేణి. మనం ఇప్పుడే చెప్పకూడదు వంశీ గారు. ఎందుకు చెప్పకూడదు కృష్ణవేణి? ముందు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఇష్టపడి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన తర్వాత అప్పుడు మనం అందరికీ చెప్దాం, సరేనా? అలాగే కృష్ణవేణి, నేను ఎవ్వరికి చెప్పనులే. గుడ్. అమ్మ కనకదుర్గ, నా కోరిక ప్రకారం అక్క నా తోడి కోడలు కావాలి. ఆనంద్ కదిరి వెళ్ళిపోయి ఉంటాడా? ఆ పార్క్లోనే ఉంటాడా ఏంటి? ఏమైనా ఆనంద్ చాలా స్పీడ్. నాకు ఐ లవ్ యూ చెప్పేశాడు. మరి అందరూ అంత స్పీడ్గా రియాక్ట్ అవ్వాలంటే ఎలా కుదురుతుంది? అవునే, అందరికీ నీలాగా మట్టి బుర్ర ఉంటుందా ఏంటి? ఎవరు? అంత ఉలికిపాటొద్దు, నేనే నీ ఆత్మని.
సరే, ఇప్పుడు నీ గొడవ ఏంటంట? ఆ అబ్బాయి నిన్ను వెతుక్కుంటూ గోదావరికి ఎందుకు వెళ్ళాడు? పని పాట లేక వచ్చాడు కాదు, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అయితే నేను ప్రేమించాలా? అంత సిన్సియర్గా ఐ లవ్ యూ చెప్పాడు కదా, నీ మనసు కరగలేదా? నా మనసు కరగడం కాదు, మా నాన్నకి తెలిస్తే ఇరగదీస్తాడు. ప్రేమించుకుంటే అమ్మా నాన్న గొడవలు మామూలే, తప్పవు. సరే, ఇప్పుడేమంటావు? నువ్వు ఇలా అబ్బాయితో మాట్లాడకుండా పార్క్లోంచి సడన్ గా వచ్చేయడం ఏం బాలేదు. అక్కడ అరవింద్ ఉన్నాడు, చూస్తే ఎంతసేపటికి వెళ్ళకపోయేసరికి నేనే జంప్ కావాల్సి వచ్చింది. ఏం చేయను? తర్వాతైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావు? కంగారు, టెన్షను, భయము. అదే నీ లవ్ అంటే. కొవ్వేం కాదు. చూడు, ప్రేమించిన అబ్బాయిని కలుద్దామని చెప్పి డుమ్మా కొడితే వచ్చే జన్మలో సాడిస్ట్ మొగుడొస్తాడంట, తెలుసా? అవునా? అదంత పాపమా? నాకు తెలీదే. మరి అబ్బాయి డుమ్మా కొడితే సాడిస్ట్ పెళ్ళం వస్తుంది. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? పాప పరిహారం చేసుకో. ఏం చేయాలి? ఫోన్ చేసి ఆనంద్కి సారీ చెప్పు. సర్లే, చెప్తానులే. హరే రే మనసే జారే, హరే రే వరసే మారే. ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే. అంతా నీ మాయలోనే, రోజు నీ నామస్మరణే, ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే. అంతా నీ మాయలోనే, రోజు నీ నామస్మరణే, ప్రేమ ఈ వింతలన్నీ. అంజలి, ఏంటి ఆనంద్, నా మీద కోపంగా ఉందా? ఉహుం, నిజం చెప్పు. నిజంగా నీ మీద కోపం లేదు అంజలి. ఎందుకని? ఎందుకంటే ఎవరో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని రీజన్ చెప్పావు కదా. నేను కలవకుండా వెళ్ళిపోయినందుకు నిజంగా బాధపడలేదా? దూరం కూడా ఒకలాంటి లవ్ ఫీలింగే. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యే కొద్దీ ఇంకా ప్రేమ పెరుగుతుంది. అయినా ఫ్రెండ్షిప్ గురించి, రిలేషన్ గురించి క్లారిటీ ఉన్న నీకు ప్రేమ గురించి క్లారిటీ లేకుండా ఎలా ఉంటుంది అంజలి? మనం కలవాలనుకున్నాం, కుదరలేదు. రేపు కలుద్దాం, లేకపోతే ఎల్లుండి కలుద్దాం. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ మాత్రం చేయొద్దు అంజలి, ప్లీజ్. నువ్వు కలవకపోతే నాకేం బాధలేదు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు చూడు, తట్టుకోలేకపోయాను అంజలి. నేను ఎంత కంట్రోల్గా ఉండాలనుకున్నా ఒక్కోసారి కుదరట్లేదు. రోజుకి ఒక్కసారైనా నీతో మాట్లాడాలనిపిస్తుంది అంజలి. నీతో ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమైపోతానో అని భయంగా ఉంది అంజలి.
మనం ఒకరినొకరం చూసుకోకపోయినా నువ్వు నాకు నచ్చావు. నేను నీకు ఖచ్చితంగా నచ్చి ఉంటానని నా నమ్మకం. ఆనంద్, ఆగాగు. చూడు, నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. నేను ఎంత దూరం వెళ్ళిపోయినా నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేసావు కదా, అంటే నేను నీకు దగ్గరగా ఉన్నట్టే. నేను నీకు ఫోన్ చేసింది కలవలేకపోయానని సారీ చెప్పడానికి. నేను హర్ట్ అయ్యానని నువ్వు ఫోన్ చేస్తున్నావంటే నా పెయిన్ నీకు అర్థమైంది అంజలి. అయ్యో, నేను ముందు చెప్పేది విను ఆనంద్. నువ్వు నా మీద ప్రేమను భయంతో దాచి మాట్లాడుతున్నావు. అయ్యో, అలాంటిదేమీ లేదు. అసలు నిన్ను కలుద్దామని ఎందుకు రమ్మన్నానో నీకు తెలుసా? ఎందుకు? మనది ఓన్లీ ఫ్రెండ్షిప్ అని చెప్పడానికి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమించడం లేదని చెప్పడానికి. కానీ అనుకోకుండా కలవలేకపోయాం. ఆ విషయం ఇప్పుడే చెప్పాను, అర్థమైంది కదా? నేను నిన్ను ప్రేమించడం లేదు. అది చెప్పడానికి ఫోన్ చేశాను, తెలుసా? ఏయ్, ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరని మగాళ్ళు ఎప్పుడో నింద వేసి డిసైడ్ చేశారు. నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పేవే, మూసుకొని పోవే. హలో 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 అంజలి. ఆనంద్, నాకిష్టం లేదని చెప్తున్నాను కదా. సో ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నో ఫ్రెండ్షిప్, నో లవ్. ఏమైందని ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నావు అంజలి? నా ఫ్యామిలీ గురించి నీకు తెలీదు. నా మాట విని నన్ను మర్చిపో. ఇక నుండి ఫోన్స్ కూడా మన మధ్య ఉండవు. బాయ్. బాయ్ చెప్పే ముందు నేను కూడా ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. ఆనంద్, ఐ లవ్ యూ. నిన్ను ఇన్ని రోజులు ఏదో థ్రిల్లింగ్ కోసం ఫోన్లో ఫ్రెండ్షిప్, లవ్ అని ఫీల్ అవుతున్నానని నువ్వనుకున్నావేమో. ఐఎమ్ సీరియస్ అంజలి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీ ఫ్యామిలీ రిచ్ పూర్ అని నేను ఆలోచించను. నువ్వు ఎలా ఉన్నా సరే నేను కళ్ళు మూసుకొని నీ మెడలో తాళి కడతాను. ఇది మన ప్రేమ. నేను ఫిక్స్ అయ్యాను అంజలి. మీ ఊరికొచ్చి మీ అమ్మా నాన్నల్ని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. బాయ్. హలో ఆనంద్. ఆనంద్, అయ్యో, నేను అసలు లవ్వు లేదు, గివ్వు లేదు పోమంటుంటే పెళ్ళంటాడేంటి? నేను అయిపోయాను.
వదినా, అంజలి ఇందాక ఫోన్ చేసి నన్ను మర్చిపోమంటుంది. ఇప్పుడేం గొడవ జరిగిందని తని డెసిషన్ తీసుకుంది? ఇంట్లో వాళ్లకు మా ప్రేమ విషయం తెలియకపోవచ్చు. బహుశా తను ముందే భయపడిపోయి నిన్ను ప్రేమించడం లేదు అంటుంది. అంతే. ఆడపిల్ల కదా, అలాగే అంటుందిలే. పాపం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుందేమోనని భయపడి ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాను వదినా. ఏంటొదినా అంత షాక్ అయ్యావు? పెళ్లి చేసుకుంటానని చెప్పేశావా? అవును, చెప్పేశాను. సో వాట్? అయినా మీరింత షాక్ అయ్యారేంటొదినా? అంటే అంజలి ఇంకా నీ ప్రేమ విషయం కన్ఫర్మ్ చేయలేదు. నువ్వేమో డైరెక్ట్గా పెళ్లి వరకు వెళ్ళిపోయావని. వదినా, అంజలి ఎలా ఉంటుందో నాకు తెలీదు. కళ్ళతో కాకుండా మనసుతో ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుంటానని నా మనసుతో మనస్ఫూర్తిగా చెప్పాను వదినా.